ఇక ప్రస్తుతం గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరం కూడా ఎక్కడికక్కడ మేము మా వాయిస్ను బరాబర్ వినిపిస్తాం. ఇది ప్రజాస్వామ్యం, మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ. కాబట్టి దయచేసి ముసలి కన్నీరు గార్చి బలైన వర్గాలను అవమానపరిచే ప్రయత్నం చేయకండి. మీరు ఒకవేళ బలైన వర్గాల గురించి మాట్లాడదలుచుకుంటే సంస్థాగతంగా ఉన్న పదవులలో బలైన వర్గాలకు మీ పదవులను పంపిణీ చేసి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి పార్టీలో భాగస్వామ్యం ఇచ్చి తదుపరి ప్రతిపక్ష పార్టీగా అధికార పట్టాన్ని డిమాండ్ చేసే హక్కునిస్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయరు, మీరు ప్రతిపక్షంలో ఉంటే కూడా బీసీలకు న్యాయం చేయరు, ఎదుటి వాడిని మాత్రం ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది ఎక్కడి ధర్మం? ఇది ప్రజలు గమనించాలి. బలైన వర్గాలు వీళ్ళ ఉచ్చులో పడే పరిస్థితి లేదు. బలైన వర్గాల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా మీ బిడ్డ ఇక్కడ కూర్చున్నాడు బలైన వర్గాల శాఖ మంత్రిగా. ఏ కులానికైనా ఇక్కడైనా ఇబ్బంది అయితే ప్రభుత్వంలో డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం అంతా కూడా 100% బలైన వర్గాల పట్ల సానుకూలంగా ఉంది. కారణం కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఓన్ మేనిఫెస్టో టు వెల్ఫేర్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. బలైన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విధానం మమ్మల్ని అందరినీ కూడా ఆ దిశలో నడిపిస్తుంది. ఇష్టాలతో సంబంధం లే. మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో క్యాబినెట్ చెప్తుండ్రి, మన ఇష్టాలకు సంబంధించిన అసలు అంశం ప్రస్తావనే రాదు. మన పార్టీ ఎజెండా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, ఏదైతే 50% బార్ ఉందో దాన్ని కూడా తొలగిస్తామని ప్రజల ముందట హైదరాబాద్లో చెప్పినటువంటి పరిస్థితిని ఇలా కవితమ్మ గారికి యాడ్ చేస్తాను. వీలైతే అది స్వాగతించు, దానికి రాజకీయంగా సహకరించు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీకు అవకాశం ఉంటే మీకున్న రాజ్యసభ సభ్యులతోటి ఆ చర్చ చేపించే ప్రయత్నం చేయండి. అంతే తప్ప రాజకీయ లబ్ధి కొరకు బీసీలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే చైతన్యవంతులైన బీసీలు చూస్తూ ఊరుకోరు అనే మాట కూడా ఈ సందర్భంగా సోదరి కవిత గారికి తెలియజేస్తాను. బీసీల గొంతెత్తినందుకు, బీసీల గురించి ఆలోచన చేసే సరళిని మార్చుకున్నందుకు కూడా మీకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను. देखो, आज बैकवर्ड क्लास के इश्यू ऊपर कविता जी धरना किया, उसके ऊपर हमने प्रेस कॉन्फ्रेंस किया है. यहाँ तक सीमित करते आपका जवाब दूसरी प्रेस कॉन्फ्रेंस में जरूर आगे यही आपको जवाब दूंगा. अरे ऊरिके मेरे पेपर మీరు జనరల్ రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. కవిత గారు ఎట్లయితే బీసీల గురించి మాట్లాడుతారో మీరు కూడా మాట్లాడుతూ ధన్యవాదాలు. ఒక 15 రోజులైతే అది అబద్ధమని తెలిసిపోతుంది. ఇది సందర్భం డీవియేట్ అవుతుంది. మళ్ళొకసారి రైతు భరోసా మా ప్రభుత్వము ఇవ్వడానికి నిన్న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించుకున్న విషయాన్ని తెలిసి మేము అడుగుతూనే ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. మేము ఇస్తాం. రైతుల పట్ల మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. రైతుల పట్ల ప్రేమ, రైతులను చూసుకునే బాధ్యత మా మీద ఉన్నది. నమస్కారం అందరికీ.